హాయ్ గైస్, ఇది కొత్త ప్రయోగం చేస్తాం. ఒక ఫ్యాన్, ఇది ఒక పెట్టి ఇంకేమైనా ఒక డబ్బా వెళ్ళిపోయిందా చూస్తాం. ఇది నేను డబ్బా తెచ్చిండు తాడు ఈ బాక్స్. హాయ్ గైస్, ఈరోజు అయితే ఒక కొత్త ప్రయోగం అయితే చేస్తున్నాం. అది ఎన్నో చూస్తాం. వీడైతే తాడైతే కట్ చేస్తుండు. ఇదైతే అవసరం ఉంది, అందుకే కట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకేమేమి సామాన్లు కావాలో చూద్దాం. ఇది ఒక ఫ్యాన్, ఇది ఒక డగ్గి పెట్టే, ఇంకేమున్నాయిరా ఒక డబ్బా అక్కడ ఎగిరిపోయింది దాన్ని చూపిస్తా. ఇది మౌంటైన్ డబ్బా మీద ఆయన తెచ్చిండు. తాడు, ఈ బాక్స్, ఈ కత్తెర అన్నీ అవసరం అనమాట. మేకింగ్ చూసేద్దాం. ఇగో ఈ బాటిల్ అయితే ఉంది కదా, ఫస్ట్ అయితే తాడు బాటిల్కి అయితే పంపించాలి. ఫ్యాన్ ఇవన్నీ అయితే అవసరం ఉంటాయి. ఈ బాటిల్కి ఈడొక హోల్, ఈడొక హోల్, ఈడొక హోల్ అయితే పెట్టాలి. అరే ఇంకో పైప్ ఉంటుంది కదా, అదేది అన్న మన దగ్గర అయితే పైప్ లేదనమాట. అందుకే ఈ బుక్కుల నుంచి పైప్ ఎట్లా తయారు చేస్తానో చూడండి. బ్యాక్ సైడ్ నుంచి దింపుదాం. పేపర్ అయితే చింపేసిన. ఇప్పుడు దీన్ని అయితే మలసాలన్నమాట, నీట్గా సన్నగా మలసాలి. వీడియో చూపించినట్టే మీరు కూడా మలుచుకోండి. పైప్ అవసరమే ఉండదు మీకు. ఇట్లయితే లాస్ట్ దాకా అయితే వేసుకొని గమ్ అయితే పెట్టుకోవాలి. గట్టి ఉండడానికి అయితే పెడుతున్నాను నేనైతే. లోపల ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కువ అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నాను సైడ్లకు అయితే. కట్ చేస్తున్నాం. ఇప్పుడైతే పెట్టి చూద్దాం. ఇప్పుడైతే ఫిట్ అయింది. సేమ్ మీరు కూడా ఎట్లా పెట్టుకోవాలి. దాని తర్వాత ఓపెన్ చేసేస్తే ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్కి గమ్ అయితే పెట్టుకోవాలి. ఫ్యాన్ని దీంతోనైతే అతకబెట్టాలన్నమాట. గట్టి అతకబెట్టాలి, లేదా ఊసిపోతుంది. ఇట్లయితే పెట్టుకోవాలి. అసలు ఈడెందుకు నవ్వుతున్నా నాకు అర్థమవుతలేదు. అసలు అతకలేదు. ఇది గట్టి అయితే పెడుతున్నా. అయితే ఫీల్ అయింది గైస్. ఇదైతే మీరైతే ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. సబ్స్క్రైబ్ గైస్.